సార్ మీరు చాలా అంటే గ్రౌండ్ లెవెల్‌కి వెళ్ళి అన్నీ కూడా సిట్యుయేషన్స్ చూస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని. అంటే అధికారం అని నేను చెప్పను కదమ్మా. అంటే నేను ఒక విశ్లేషకుడిగా పరివర్తన చెందిన దగ్గర నుంచి బై ప్రొఫెషన్ ఐమ్ చార్టర్డ్ అకౌంటెంట్. కానీ నేను వెన్ ఐఎమ్ కన్వర్టెడ్ మై సెల్ఫ్ ఇంటూ ఏ పొలిటికల్ దిస్ థింగ్, నాకు ఏమనిపించిందంటే ఏదో పేపర్లు చదివి చేస్తే విశ్లేషణ అనరు. ఎందుకంటే నా స్థాయి కన్నా పెద్ద స్థాయి కలిగిన విశ్లేషకులుగానే వాళ్ళు ఒక ఆర్టికల్స్ రాస్తారు. ఆర్టికల్స్ రాసే వాళ్ళు నిజమైన జర్నలిస్టులు, వాళ్ళ విశ్లేషణ, వాళ్ళ పంధా ఒకలా ఉంటుంది. ఆ పంధాను ఆల్రెడీ ప్రజలు చదువుతున్నప్పుడు మనం కూడా అదే పందాని దాంట్లోంచి ఒక 2 కలిపి 3 తీసి విశ్లేషించడం నాకు నచ్చదు, చేయను కూడా అట్లా. నేను మా ఇంట్లో కూడా టీవీ మ్యూట్లోనే ఉంటుంది. నేను కింద స్క్రోలింగ్స్ బ్రేకింగ్లు చూస్తూ ఉంటాను. నేను విశ్లేషిద్దాం అనుకున్న దానికి పూర్వపరాలని విశ్లేషిస్తాను. దాన్ని బట్టి నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని విశ్లేషిస్తున్నాను. రెండోది, ఒక అబద్ధాలు మూకుమ్మడిగా అబద్ధాన్ని నిజం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ఇవాళ కొన్ని మీడియా సంస్థలు వెసెస్ ఈ ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తుందా అన్న అన్వేషణలోంచి వచ్చిన ఆవిష్కరణలే నా విశ్లేషణ. నేను ఇంక మొమెంట్ లేకుండా చెప్తున్నా. దానికి నేను బేస్ చేసుకునేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ మై ప్రొడక్టివ్ టైం ఐ స్పెండ్ ఇన్ ద గ్రౌండ్. నేను నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తున్నాను క్షేత్రస్థాయిలో ఉన్న పనితీరు, క్షేత్రస్థాయిలో ఒక ఎమ్మెల్యే కండక్ట్ అవుతున్న విధానం, ఒక పార్లమెంట్ సభ్యుడు కండక్ట్ అవుతున్న విధానాలతో నేను నా విశ్లేషణని ముందుకు తీసుకెళ్తున్నాను. దీంట్లో నేను గ్రాస్ రూట్ లెవెల్లో చూస్తుంది ఏంటంటే, ఈ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వం అన్న దగ్గర ఒక అపవాదం వస్తుంది. డెవలప్మెంట్ అన్నదే లేదన్నది. ఈ డెవలప్మెంట్ లేకపోవడం అన్నది ఏంటి అన్నది చూస్తుంటే, ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏం కావాలో అది తప్ప మిగిలినవన్నీ చేస్తున్న ప్రభుత్వాలను చూశాను. ఇప్పుడు ఉదాహరణకి గత ప్రభుత్వం దగ్గర 45-50 వేల కోట్ల సంక్షేమం చేసిందన్న ఫిగర్ని గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే అసలు ఏమైందో వాడికి అర్థం కావట్లేదు. ఓ నీరు చెట్టనో లేకపోతే ఇంకో కార్యక్రమమనో వీటితో కార్యక్రమాలు డెవలప్మెంట్ మాడ్యూల్ అంటున్నారు, లేకపోతే ఇది అంటున్నారు, అది అంటున్నారు తప్ప పెన్షన్ అంటున్నారు, లేదంటే నిరుద్యోగ భృతి అంటున్నారు. ఏంటవుతుందో గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే శూన్యం. వెసస్ ఈ గవర్నమెంట్ కూడా 70,000 కోట్ల పైచీలకి సంక్షేమాన్ని క్లెయిమ్ చేస్తుంటే ఏంటి అన్న దగ్గర నా ఫస్ట్ బ్రేకింగ్ స్టార్ట్ అయింది. సో ఆ బ్రేకింగ్లోంచి వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ప్రజ దగ్గర నుంచి వస్తున్న అకౌంటబిలిటీ ఇవాళ మనం గమనించట్లేదో, ఒక 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను వేశారు, లేదంటే రోడ్లు సరిగ్గా లేవని అన్ని రకాల అపవాదులు మోస్తున్నారు. అండ్ పెట్రోల్ ఛార్జెస్ ఇష్టం వచ్చినట్టు పెంచారని చెప్పి నేను ఒక కామన్ మ్యాన్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తూ ఒకసారి ఏంటిది ఇంత జరుగుతున్నా సరే ఎవరి దగ్గర నుంచి ప్రతిస్పందన లేదన్న కోణంలో కూడా నా విశ్లేషణ నేను స్టార్ట్ చేస్తే, యూ వోంట్ బిలీవ్ ఇట్, నేను ఒక ఆటోలో ట్రావెల్ చేస్తూ వాడిని అడిగా, ఏంది నీ పరిస్థితి, మంతు అవుతున్నావా ఏంటంటే, నేను తాగట్లేదయ్యా, వారానికి ఒకసారి తాగడం కష్టం అవుతుంది నాకు అన్నాడు. నేను కూడా గ్రౌండ్ రోడ్లో లెక్కర్ షాప్ ఎక్కడ ఉందని ఎతకవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ లోకలోడికి తప్ప ఇప్పుడు మన చూడు హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సెసిబుల్. తర్వాత దాని రేడియస్లో ఏటీఎం కూడా కనబట్టలేదు. మోర్ ఓవర్ మీకు ఇంకోటి గమనించలేదు, ఇక్కడ మాకు లెక్కర్ షాప్లో మేము మందు కొంటే ఎక్సెస్ 2%, 1% ఛార్జెస్ చేస్తారు, అది డెబిట్ కార్డు అవునా క్రెడిట్ కార్డు అవునా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పరెంట్గా క్యాష్ ఇస్తేనే ఇస్తున్నాడు. అదే తప్పు పడుతున్నారు కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు డిజిటలైజేషన్, వెన్ యూఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ డిజిటలైజేషన్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు మీకు గతానికి ఇప్పటికీ ప్రజలకు కూడా తేడా తెలియాలి. ప్రభుత్వమే లెక్కర్ షాప్ నడిపిస్తుంది. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మనం దాంట్లో ఎక్సెస్ ఇవాళ మీకు అలా భరత్ అనే నేను సినిమా చూస్తే ట్రాఫిక్ చలనాలు ఇష్టం వచ్చినట్టు పెనాల్టీ క్లాస్ వేస్తున్నాడు. దానికి విభిన్నంగా ఈయన ఏం చేస్తున్నాడంటే మందు దాగి వాడికి పెనాల్టీ వేస్తున్నాడు. వాడు పెనాల్టీ కట్టి మందు అవుతున్నాడు. మీరు ఇది గమనించారా? ఎలా అది?